హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దూది లాంటి సాఫ్ట్ మెత్తడి దోశలు చూద్దామండి. తినడానికి ఎంతో సాఫ్ట్గా రుచిగా ఉండే ఈ దోశలు ఒకటి తినే చోట 4 తింటారండి. అంత రుచిగా ఉంటుంది. మీకు అలాగే అదే రుచిగా అంతే సాఫ్ట్గా రావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. చిన్న చిన్న టిప్స్ అవి ఉన్నాయి. ఈ వీడియోలో ఎలా చూపించానో అలాగే ఖచ్చితంగా చేస్తే మీకు అలాగే వస్తాయి. సో ముందుగా ఒక గిన్నెలో దోశ బియ్యం తీసుకుందామండి. అదే రేషన్ బియ్యం అని అంటారు కదా, వాటిని నేను 2 గ్లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సోనా మసూరి బియ్యం పనికిరావండి, మనం రేషన్ బియ్యమే వాడాలి. 2 గ్లాసుకు గాను ఒక అర గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇంకా 1.5 స్పూను శనగపప్పు తీసుకుంటున్నానండి. ఇంకొక హాఫ్ స్పూను మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు మనకి మంచి రంగు ఇస్తుందండి దోశకి. సో ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. చూసారా, ఇలాగా క్లీన్గా వాష్ చేసుకొని మనము ఒక 5 నుంచి 6 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. సో ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి రైస్ అండి. మిగిలిన అన్నము, రాత్రి మిగిలిన అన్నం కానీ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకి స్ట్రీట్లో తినే దోశలు అంత సాఫ్ట్గా ఎలా వస్తాయంటే ఇలా మిగిలిన అన్నం వేసుకోవడం వల్లే వస్తుంది. సో 5-6 గంటలు నానిన తర్వాత చూసారా, మనకు బియ్యం బాగా నానాయి కదా. సో ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాము. ఇవి మిక్సీకి మనకు బరక లేకుండా సాఫ్ట్గా పట్టుకోవాల్సి ఉంటుందండి పిండి. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు మాత్రం ఎక్కువ పోసుకోకూడదండి, పల్చగా చేసుకోకూడదు పిండిని. సో కొంచెం గట్టిగానే పట్టుకోవాలి, అప్పుడే మనకు పిండి అనేది బాగా పులుస్తుంది. చూసారా, ఇలా మెత్తగా పట్టుకోవాలి, ఎక్కడ బరక లేకుండా. సో ఇలా మిగతా పిండి అంతా పట్టుకొని ఉంచుకుందాము. సో చూసారా, ఈ కన్సిస్టెన్సీలో నీళ్ళు ఎక్కువ వాడకూడదు. మనకి నీళ్ళు ఎక్కువ పడ్డాయంటే మనకి పొంగదనమాట. సో ఇప్పుడు అంతా ఒకసారి పట్టుకున్న తర్వాత ఇలా గరిటెతో కలుపుతున్నాను. మీరు మామూలుగా హోటల్లో అయితే చేత్తో కలుపుతారండి. మనకి చెయ్యి తగిలినప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుందంట. సో వీలైతే చేత్తో కలుపుకోండి, బాగా పులుస్తుంది, మనకి పొంగుతుందన్నమాట. ఇక్కడ పిండి 6-7 గంటలు ఖచ్చితంగా పులవబెట్టుకోవాలండి. సో నాకు 6-7 గంటల తర్వాత చూసారా, పిండి బాగా పులిసింది. సో ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి మనకి ఫామ్ అవ్వాలన్నమాట. చూసారా, ఇలా మనకి చూస్తే తెలుస్తుంది కదా, ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయ్యాయి. ఇలా ఉంటే ఏ దోశ అయినా ఇడ్లీ అయినా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా, ఇవి ఎయిర్ బబుల్స్ అనమాట. ఇలా ఉంటే మనకి పిండి సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. నేను అంతా చేయడం లేదు. సో ఇప్పుడు తగినంత ఉప్పు, కొన్ని నీళ్ళు, యాక్చువల్లీ మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కావాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు పెనం పైన మనం దోశ వేసుకుందాము. సో ఇలాగనమాట మనకి చూసారా, వేసినమ్మట మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఎలా కానొస్తున్నాయో. సో ఇలా ఉంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చేసి ఒక లైక్, ఒక కామెంట్ నాకు ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తుందండి ముందు వీడియోలు చేయను. సో ప్లీజ్. సో మనకి దోశ రెడీ అయిందండి. ఇలాగే మిగతా దోశలన్నీ వేసుకుందాము. సో చూసారా, ఇలా అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు. మీరు ఇక్కడ అన్నం అనేది కరెక్ట్గా సగం గ్లాసే వేసుకోవాలండి, ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే మనకి దోశ అనేది మరీ పల్చగా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు మెజర్మెంట్స్ కానీ ఖచ్చితంగా కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా సాఫ్ట్ దోశలు అనేవి వస్తాయండి 100%. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.